సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం, ఆన్లైన్ లావాదేవీలు చేసినట్లు సోదాల్లో గుర్తించారు. ఫోన్ పే చెల్లింపులు, కార్యాలయ రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం పూర్తి నివేదికను అధికారులకు పంపిస్తామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. మరి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎందుకున్నారు మీరు చెప్పండి. జస్ట్ ఇంతకుముందు అసలు ఎందుకు ఉంటాడు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్లో ఒక అనాథరైజ్డ్ పర్సన్? ఇది ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ కదా, ఒక అనాథరైజ్డ్ పర్సన్ ఎందుకు ఉన్నాడు? ఉండొచ్చా? అందులో మీ కంప్యూటర్ ఉంది, మీ సిస్టమ్ ఉంది, మీ క్యాష్ ఉంటుంది, ఉండొచ్చా? రూల్స్ మీరు పాటించాలి కదా. ఇంపార్టెంట్ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ రూమ్లో మీ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల ఒక అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి కూర్చొని ఉన్నాడు అంటే ఏమి